అందరికీ నమస్తే అండి. ఆరోగ్య అభిలాషులందరికీ నేను రైల్వేలో టికెట్ కలెక్టర్గా రైల్వే యూనియన్ ప్రెసిడెంట్గా చేసి రిటైర్ అయ్యాను. నా వయసు 67 సంవత్సరాలు మాత్రమే. నాకు ఒక రైల్వేలో 56 రెఫరల్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎక్కడికి పోయినా ఫ్రీగానే కోస్తారు, గోళీలు మింగొచ్చు ఫ్రీగా. కానీ వాటన్నిటికంటే మించినటువంటి ఆరోగ్యం. మా మిస్సెస్కు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు విలవిలలాడిపోతున్న ఇంటికి రాగానే చూస్తే ఆ మాటల్లో చెప్పలేని బాధ భరించినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. జీవితంలో పిల్లలకు పాలిచ్చి మన జీవితానికి అద్భుతమైన జీవితం ఇచ్చినటువంటి వాళ్ళు ఆ రొమ్ము కోసేసినప్పుడు విలవిలలాడిపోయి గోడ చాటుకి వెళ్ళి వేడ్చిన రోజులు ఉన్నాయి. ఆపరేషన్ తర్వాత రేడియేషన్ నుండి తప్పించుకున్నప్పటికి కూడా జీవితకాలం రక్తం పలచబడడం కోసమో నొప్పి తగ్గడం కోసమో ఆ గోళీలన్నీ మింగడం వల్ల విపరీతమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం వల్ల అడిషనల్స్ రావడం, శరీరంలో అనేక మార్పులకు గురి కావడం, సుమారు 22 ఆపరేషన్స్ అయినాయి. ఈ ఎఫెక్ట్స్తోని షుగర్ రావడం, షుగర్లో కాలు రెక్కలు పడిపోయినప్పుడు మంచం మీద పడి ఉన్నటువంటి ఇంటికి వస్తే ఆ ఇల్లు వాతావరణం ఎట్లుంటుందో ఒక్కసారి మీ కుటుంబంలో అనారోగ్యానికి గురి అయినటువంటి బాధ, ఆ వేదన నేను భరించాననేది మీ మధ్యలో. ఈ పరిస్థితుల్లో మరి VR4 వాడడం వల్ల అనేక మరి హెర్బల్ లైఫ్ చాలా క్యూర్సెల్ లాంటివి వచ్చినాయి. డబ్బులు లాగడమే తప్ప వాడినంతసేపు ఉపశమనం ఉంటుంది. ఏం దిక్కు లేనప్పుడు అది ఉపశమనం ఉంది. కానీ జీవితం మొత్తంలోనే మందులు లేనటువంటి శరీరాన్ని కొత్తగా చేసి పునర్నిర్మాణంతో మొత్తం ఒక పవర్ఫుల్ బాడీగా ఇచ్చేటువంటి శక్తి VR4 ఉన్నదనే తెలిసి వాడి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చినాయి. అనేక సార్లు ఆపరేషన్లకు ₹1 కూడా నేను ఖర్చు పెట్టనప్పటికీ కానీ జీవితకాలంలో అంత బాధ వేదన నుండి విముక్తి కలిగించింది VR4. మళ్ళీ ఆ షుగర్ పోయింది. మా ఇంట్లో ఈ కోతలు, ఈ బాధలు, రాత్రి పడుకునేటప్పుడు ఇప్పుడే ఒక సోదరి మని చెప్పింది, చాలా బాధ వాళ్ళకు నెల గండం అయ్యేటువంటి పరిస్థితుల్లో నేను ఇది వాడము అని తీసుకెళ్ళి ఇచ్చాను. ఒక్కటే మాట, సస్తే జావనీయండి, దిక్కుమాలిన గోళీలన్నీ తెచ్చి నీ మందులు పాడవాడా, నువ్వు పాడవాడా, ఇట్లా తింటున్నావు అంటే నిజంగా నవ్వడం కోసం కాదు సార్, నిజంగా నేను పడ్డ బాధ చెప్తున్నాను. ఏ మందులు తెస్తావు, రోజుకో మందు పట్టుకొస్తున్నావు, ఎర్పలు అంటావు, ఇది అంటావు, అది అంటావు అని తెప్పించి ఇది చేస్తే నేను అన్నా ఆమె పడ్డ బాధ నేను ప్రత్యక్షంగా చూసిన. ఎంతోమంది ఆ కరెంటు పెడితే కీమోథెరపీలో మొత్తం కాల్చి మార్చిన మనుషులు మన మధ్యలో ఎంతోమందిని చూసాం. చేయి పట్టుకొని ఒక్కసారి నా మాట వినవమ్మా అని బతిలాడి మింగిచ్చాను. వారం రోజుల తర్వాత రూపం మారింది, శక్తి మారింది, చాలా ఆనందంగా, నాకు చాలా అలకగా ఉందండి అని చెప్పినప్పుడు 9:30-10 గంటలకు గాబర అవుతుందని మాకు ఆర్గానిక్ మిల్క్ అమ్మేటువంటి షాప్ ఉంది. ఆ షాప్లో ఒక 1000 లీటర్లు అమ్ముతుంది, ఆమె ఉంటుంది. 9:30 కాగానే గాబర టిఫిన్ ఏం అవసరం లేదంటుంది. శక్తి వచ్చేసింది. షుగరు 2 నెలల తర్వాత టెస్ట్ చేస్తే మొత్తం షుగర్ రివర్సల్ అయింది. ఆ ఆనందానికి అవధులు లేవు. వెంటనే మా ఇంట్లోనే మా బావమర్దికి వాడికి కళ్ళు పోయి మరి ఈ షుగర్ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అయ్యి ఇన్సులిన్ స్టేజ్ మీద ఉన్నటువంటి వాడు, అప్పటి వరకు మా ఇంట్లో చిన్న గొడవల వల్ల వాడికి మాకు మాటలు లేవు. మెల్లగా చాటుగా పిలిపించుకోలేదు, ఇది వాడరా తమ్ముడు అని ఇచ్చింది. వాడికి పోయిన కళ్ళు వచ్చాయి. దానికి ముందు 14 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రెటీనా పోయింది. ఇప్పుడు సొంతంగా కొనుక్కున్నటువంటి కారు నడపక మంచానికే పరిమితమైనటువంటి వాడు ఇవాళ స్వయంగా కారు నడుపుతున్నాడు. మా జీవితంలో ఆ ఆనందంలో 3,70,000 రూపాయల ప్రోడక్ట్ తీసుకొని 100 మందికి ఇచ్చాను.
100 మంది 200 మందికి చెప్పారు. అందరి జీవితాల్లో ఈరోజు ఆనందం చూస్తున్నాను. వారిలో భాగంగానే ఇక్కడనే మన వీసా మాకు పాస్పోర్ట్ ఇది ఇన్వెస్టిగేషన్కి వచ్చి ఏమో అప్పటికిప్పటికి బాగున్నామంటే ఇది వాడితే తగ్గిందంటే వారికి కూడా ఎంతోమందికి చాలా ఆనందాలు ఇచ్చింది. మీరు వాడండి, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటిది. ఇది అల్లం ముద్ద మాత్రమే. శరీరాన్ని కొత్త పునర్నిర్మాణం చేసి మీరందరూ యువకులుగా మారేటువంటి అవకాశం VR4 ఇస్తుంది. మంచి జీవితాన్ని పంచుకోండి. VR4 వల్ల అద్భుతమైన జీవితానికి మహా ఆరోగ్యాన్ని అందించినటువంటి మీరందరూ చప్పట్లతో జేసీ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయండి. నేను ఆ రోజే చెప్పాను నేను, సార్ నేను మీ లీడర్షిప్ కోసం వస్తున్నా, అందరు ఆరోగ్య కరీంనగర్ జిల్లా అంటే నాకు ప్రాణం లాంటిది. నాకు ఇంకొక ప్రముఖమైన నాకు న్యూరో ఆపరేషన్ అయింది, చాలా సీరియస్గా కనిపిస్తుంది అందరికీ. ఆపరేషను మరి L4 ఇవన్నీ కూడా ఇట్లా ఉన్నప్పుడు ఆపరేషన్ అయినప్పుడు ఆపరేషన్ కాకముందు ఉండే బాధ వేరు, ఆపరేషన్ అయిన తర్వాత పట్టేసేది, మెడ గుంజేసేది, చెయ్యి లేసేది కాదు. అదొక నరకాన్ని నేను ప్రత్యక్షంగా దానికి మళ్ళీ ఫిజియోథెరపీ డాక్టర్ పిలవాలి. ఆయన ఫిజియోథెరపీ ఇచ్చినప్పుడు హాయ్ అనిపించేది. ఆ పూట ఒక 1000 రూపాయలు 800 ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఆ నరకం పడుకునేటప్పుడు మళ్ళీ పొద్దున్న లేస్తే ఆ నరకాన్ని గుర్తు చేసుకుంటే చాలా బాధాకరమైనటువంటి జీవితాన్ని నేను అనుభవించాను. VR4 వేసిన తర్వాత ఈ స్పాండిలైటిస్ పెయిన్ పోయింది. ఇప్పుడు జేసీ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు కదా, వారిని చూడాలంటే ఆ మెడల్ ఆపరేషన్ అయిన తర్వాత మొత్తం తిరిగి ఇట్లా చూడాల్సి వచ్చేది అక్కడ వాళ్ళని కూడా. ఇప్పుడు ఎక్కడికైనా ఇది ఒక స్ప్రింగ్ లాగా తిరుగుతుంది. అంటే అది బికాజ్ ఆఫ్ VR4 పవర్, వాటర్ పవర్ ఉంది. అట్లాగే నాకు స్టంట్ పడింది, రక్తం పలచబడడానికి ఏ టాబ్లెట్ లేకుండా ఒక అద్భుతమైన ఆనందమైన జీవితాన్ని VR4 ఇచ్చింది. మీరు మీ జీవితాలు మిగతాలకు తెలియజేయండి. నేను ఈరోజు 5:30కే జగిత్యాల్లో ఉన్నటువంటి వాకర్స్ అందరికి కలిసాము 5 గ్రూప్స్కు. మీ ప్రాంతానికి ఒక అద్భుతమైనటువంటి ప్రముఖ వ్యక్తి జేసీ రెడ్డి గారు వస్తున్నారు, ఈ అవకాశాన్ని సద్వినియోగం తీసుకోండి అని 2000 పాంప్లెట్స్ మంచి అందరికి చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళకి తెలియజేయండి. ఆరోగ్యం ఎంతో విలువైంది, కాపాడుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జేసీ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.